మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. గోదావరి జిల్లాలు అనగానే మనకి కళాకారులు, అలాగే పచ్చని పొలాలు, పైరు పంటలు, చక్కని రోడ్లు, ఎటువైపు చూసినా గలగల పారే సెలయేరు, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఇదే గోదావరి జిల్లాల నుంచి ఎంతోమంది కళాకారులు సినిమా రంగంలోనూ వివిధ కళా రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా చాలా వరకు సక్సెస్ అవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఇప్పుడు మనం పరిచయం చేసుకునే వ్యక్తి చాలా డిఫరెంట్ అండి. అంటే తాటాకులతో వివిధ రకాలవన్నీ మనం చూసాం, కానీ కళాకృతులు అంటే ఒక చిత్రాలు వేసే వ్యక్తిని మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఈ వ్యక్తి మనకి ఉండ్రాజవరం మండలం వెలగదూరులో చూడడం జరిగింది. ఆయన పేరు గోపరాజు గారు. అయితే మేము మా టీంతో ఇక్కడికి వచ్చినప్పుడు గోపరాజు గారు అంటే ఎవరికి తెలియలేదండి. ఆయన పేరు శిల్ప ఆర్ట్స్ అంటేనే తెలుస్తుంది. అలా అంటేనే మాకు ఈ అడ్రస్ చూపించడం జరిగింది. ఆయన కలిసి అసలు ఈ కళాకృతులు ఏంటి, తాటాకులతో ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆయనతో అడిగే తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. నమస్కారం గోపరాజు. గోపరాజు గారు, ఏంటి అసలు ఈ కళాకృతులు ఏంటి, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది ఫస్ట్లో స్క్రీన్ ప్రింటింగ్ రన్ చేశానండి. కొన్నాళ్ళు చేసినప్పుడు శుభలేఖలు తాటాకుల మీద తయారు చేశాను. అది కంటిన్యూ అయింది. తర్వాత అది అయిపోయిన తర్వాత నేమ్ ప్లేట్స్లోకి వచ్చామండి. నేమ్ ప్లేట్స్ కూడా రన్ అయింది. ఆ తర్వాత బొమ్మ వేస్తే బాగుంటుందని చెప్పి మొత్తానికి దేవుడి బొమ్మ స్టార్ట్ చేశానండి. అది సక్సెస్ అయింది. ఫస్ట్లో డెప్త్ లేకుండా సమానంగా కొన్ని ఫ్రేమ్లు తయారు చేశాను. తర్వాత డెప్త్ ఇస్తే ఇంకా బాగుంటుంది యాజిటీజ్గా అని ఆ థాట్ తోటి ఈ డెప్త్ ఇవ్వడం మొదలెట్టానండి. సో ఇంప్రూవైజేషన్ చేశారు. అసలు ఫస్ట్ మీకు వేసిన ఫస్ట్ బొమ్మ ఏంటండి? వినాయకుడి బొమ్మ అండి ఇది. ఆ విఘ్నేశ్వరుడి బొమ్మ వేసింది. రైట్. ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడి బొమ్మ వేసిన తర్వాత మీకు అసలు ఈ తాటాకులతో ఇలాంటివి చేయాలని ఒక ఆలోచన, ఇన్స్పిరేషన్ ఏంటంటారు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, ఏదో వ్యాపారం చేయాలి కదా, దానికోసం డిఫరెంట్ టైప్ ఆలోచన అంతేనండి. కొంతకాలం ఎంబోజింగ్ పెయింట్లో కూడా అది కూడా ఎవరో చేయింది, అది కొన్నాళ్ళు చేశాను. మెటీరియల్ దొరక్క ఆగిపోయి ఇది మొదలెట్టాను. ఓకే, అందరూ ఆలోచించినట్టు కాకుండా మీరు డిఫరెంట్గా ఆలోచించి చేద్దాం అనుకున్నారు. సరే, చాలామంది తాళపత్రాలు ఇవన్నీ కూడా మనకి తాటాకులతోనూ రాయటం అనేది వచ్చింది. మేబీ మీకు ఆలోచన కలగటానికి గల రీజన్ ఏంటంటారు? రీజనే ఉందండి, వ్యాపారం పద్ధతి కోసం అంతే. వ్యాపారంలో డిఫరెంట్ టైప్లో వెళ్ళాలని ఆ ఉద్దేశంతో ఇవన్నీ ఆలోచన. ఫస్ట్ విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేశారు. తర్వాత మీకు ఏ చిత్రాలు వేయటం జరిగింది? ఇంచుమించులో దేవుడి విగ్రహాలే ఎక్కువ చేశానండి ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత పోర్ట్రేట్లోకి వస్తే బాగుంటుందని చెప్పి పోర్ట్రేట్లు ప్రయత్నం చేశాను. ఫస్ట్లో చాలా ఇబ్బంది అయింది, చాలా అంటే యాజిటీజ్ రావాలి కదండి, దానికోసం కొంచెం ట్రబుల్ అయింది. దేవుడి బొమ్మ అంటే కొద్ది అటు ఇటు ఉన్నా కానీ ఏం తెలియదు, ఇది కంపల్సరీ యాజిటీజ్ ఉండాలండి. దానికోసం కొద్దిగా ట్రబుల్ పడ్డాను. దాంట్లో కొన్ని మెరుగులు దిద్దాను. అంటే 10వ సంవత్సరం ఇది. కొద్ది ఇంచుమించులో ఈ కళ్ళు కాడ కానీ ఇవి కానీ డెప్త్లు కానీ కళ్ళల్లో మళ్ళీ డాట్లు కానీ అన్నీ డిఫరెంట్ టైప్లో ఇప్పుడు లేటెస్ట్గా తయారు చేస్తున్నానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ మీకు ఇచ్చామండి. ఇప్పుడు ఆ వెంకటేశ్వర బొమ్మ వేయటానికి మీకు ఎంత టైం తీసుకుంటారు? కొద్ది ఇంచులో ఒక 8 రోజులు 9 రోజులు పడుతుందండి. అదే పెద్ద సైజ్ అయితే 12 రోజులు అలా పడుతుందండి. పెద్ద సైజ్ కూడా మీకు చూపిస్తాను. పెద్ద సైజ్ కూడా ఉందండి తయారు చేసింది. ఇవే కాక మీరు దేవుడివే కాక ఏమైనా మనుషులు ఏమన్నా? మనుషులు అయ్యే పోర్ట్రేట్స్ అండి. పోర్ట్రేట్స్. ఓకే, పోర్ట్రేట్లు అంటే అవేనండి, మనిషిని బట్టి మనిషి. మీరెవరో మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వేసానండి. తెలంగాణ మినిస్టర్లు కూడా వేసాను, అందరూ వేసానండి. వాళ్ళకు కూడా పంపించారండి? పంపించారండి. అంటే పార్టీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ నుంచి ఏ స్పందన మీకు ఎలా వచ్చిందంటే? బాగానే ఉందండి, బాగా వచ్చిందని చెప్పారు. ఇప్పుడు సపోజ్ మీ దగ్గరకు వచ్చి ఎవరైనా వేయించుకుందాం అనుకున్నారు, ఎలా అండి, ఎంత టైం తీసుకుంటారు ఏంటి? అలా ఇంచుమించులో అంటే ముందు వరకు కాకుండా తర్వాత ఒక 5 రోజులు పడుతుందండి. ఇది ఒప్పుకున్నానండి, ఇది 10 రోజులు పడుతుంది. అంటే 7-8 రోజుల నుంచి చేస్తున్నానండి. ఇది
ఇది ఇంకో 4 రోజులు కానీ అవదండి, ఇది ఫినిషింగ్ అవదాం. ఫినిషింగ్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేస్తేనే కానీ ఇది ఫ్రేమ్కి వెళ్ళదండి. ఓకే. ఇప్పుడు ఈ ఫ్రేమ్, ఈ మెటీరియల్ అంతా ఎక్కడ నుంచి తీసుకుంటూ ఉంటారు? నేను తాడి చెట్ల నుంచి పడగొట్టిన చోట కలెక్ట్ చేసుకుంటానండి. కలెక్ట్ చేసి సంవత్సరాలు సరిపడి ఉంచుకుంటా. ఓకే. మేబీ ఒక తాడి చెట్టు నుంచి మీరు ఎన్ని ఆకృతులు చేయగలరు అంటారు? ఒక్క మూవ్ వస్తుందండి, ఒక్క చెట్టుకి ఒకటే వస్తుంది. అబ్బో. అది కూడా పురసగా లోపలికి ఉందనుకోండి, అది ఉపయోగం లేదు. దీనికి కూడా క్వాలిటీ మెటీరియల్ కంపల్సరీ కావాలండి. దాని దగ్గర ఈ కలర్ అండి, గోల్డ్ కలర్ కావాలి కదండి కంపల్సరీ, మెయిన్ దానికోసం అండి. దీని మీద మళ్ళీ ఏమైనా కలర్ లో వేయకూడదండి, వేస్తే దీని వాల్యూ పోతుంది. ఓకే. దాని వరకు ఆ న్యాచురల్ అంతేనండి, ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మీరు ఈ బొమ్మలు వేయటం అనేది ఉంటుంది. అంతేనండి. వెరీ గుడ్. అక్షత్ వెంకటేశ్వర స్వామి ఎగ్జాక్ట్ గా 3Dలో చూసినట్టు ఉందండి. దీనికి ఎంత టైం పట్టిందండి మీకు? ఇది 15 రోజులు పట్టిందండి. 15 రోజులు టైం. ఫినిషింగ్ చాలా కష్టపడి ఉంటారు. 3 ఎన్నో వెళ్ళియండి. మన గోపీచంద్ యాక్టర్ కూడా మొన్న వెళ్ళింది. గోపీచంద్ గారు కూడా తీసుకున్నారు. అయోధ్య ప్రారంభం రోజున తయారు చేసి మా గుళ్ళో ఇచ్చానండి ఒకటి. ఓకే అండి, సూపర్. ఇప్పుడు ఆ ఫ్రేమ్లకి ఈ ఫ్రేమ్లకి ఏమైనా డిఫరెంట్ ఉందండి? ఏముండదండి, ఫ్రేమ్ కట్టేప్పటికి అలా వచ్చేస్తుంది. ఓకే, అట్ట. ఇది ఇంకా మామూలుగా ఇవ్వలేదు, నేను ఫ్రేమ్ కట్టించలేదండి. అంతే, గ్లాస్ చాలా బాగుందండి. ఇది ఎన్ని రోజులు పట్టిందండి? ఇది 5 రోజులు 6 రోజుల్లో వేసేస్తానండి. ఓకే. తాళపత్రం గోవిందనామాలు అండి ఇది. ఓకే గోపరాజు, చాలా థ్యాంక్స్ అండి. చూశారు కదండి, ఇలాంటి చాలా భిన్న కళాకారులు మనం చూస్తూ ఉంటాం. అది గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మన అదృష్టం అన్నట్టే. థ్యాంక్ యూ.